ఈ ముఖ్యమంత్రి గారు వేసే సవాళ్ళకి ఏమన్నా అర్థం పర్థం ఉంది. అది ఎన్నికల సందర్భంగా ఆయన మాట్లాడే పిచ్చలవిడి వ్యాఖ్యలకు మాటలకి ఎవరైనా సమాధానం చెప్పే పరిస్థితి ఉందా? పిచ్చోళ్ళు సమాధానం చెప్పాలి వీళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి. దిగజారుడు మాటలు మాట్లాడే వాళ్ళని ఇట్లాంటి వాళ్ళకి సమాధానం చెప్పడానికి దింపాల్సిన పరిస్థితి. ముందాగా మాట్లాడే పరిస్థితి ఎక్కడిది? మీరు ఈయన ముఖ్యమంత్రి, ఈయన మున్సిపల్ శాఖ మంత్రి. 23 నెలలు అయింది, మున్సిపల్ ఎన్నికలు పెట్టలే. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల దుస్థితి చూడండి. హైదరాబాద్లో 10 టీవీ రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు తిప్పండి. ఏ స్ట్రీట్లోనైనా, ఉన్నత వర్గాలు ఉన్న కాడనైనా, అధికారులు ఉన్న చోటనైనా, మంత్రులు ఉన్న చోటనైనా, లేకపోతే పేదలు ఉన్న చోటనైనా, ఈడాడనే లేదు. హైదరాబాదు మొత్తం తిరిగి చూద్దాం, యావత్ తెలంగాణలో మున్సిపాలిటీలు తిరిగి చూద్దాం. ఎక్కడనైనా మున్సిపాలిటీ వ్యవస్థ పనిచేస్తుందా? వెహికల్స్కి డీజిల్ పోస్తున్నారా? మున్సిపల్ శాఖ అధికారులు పనిచేస్తున్నారా? ఎంతమంది మున్సిపల్ ఊకే వాళ్ళు, శుభ్రం చేసే వాళ్ళు, ప్రధాన గల్లీలు కాకుండా ఇంకా సందులలో కానీ ఇతర ప్రాంతాలు మొత్తం తిరిగి చూద్దాం. డ్రైనేజీలు కానీ, విష జ్వరాలు ఈ సీజన్ తీద్దాం, ఈ సంవత్సరం తీద్దాం, వచ్చే సంవత్సరం తీద్దాం, మా పాలనలో కూడా ఇయర్ వైజ్గా డేటా తీద్దాం. ఎన్ని లక్షల మంది, ఎంతమంది జ్వర పీడితులుగా ఉన్నారనేది. ఇట్లాంటి పరిస్థితిలో 23 నెలలు ముఖ్యమంత్రి ఉండి, మున్సిపల్ శాఖ మంత్రి ఉండి, కేటీఆర్ చెత్త మంత్రి అని చెప్పి పెడుతూ ఏమన్నాడు? చెత్త దగ్గర కట్టేస్తే బుద్ధి వస్తుంది, తెలిసి వస్తుంది అన్నాడు. ఇప్పుడు చెత్త దగ్గర ఎవరు కట్టాలి? కళ్యాణ్ గారు, కేటీఆర్నా, ఈ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న ఈ ముఖ్యమంత్రినా? జవాబు చెప్పొస్తే సిగ్గుండాలి కదా మాట మాట్లాడేటప్పుడు, పదం జారేటప్పుడు. నెంబర్ 1 ఇది. నెంబర్ 2, మీరు ఇంకొక మాట అన్నారు, ఏది కాళేశ్వరం, మన్ను మసకి ఇదంతా అన్నారు. అది ఒక్కటే కాదు, ఏమైంది? విద్యుత్ మీద కమిషన్ వేశారు, కమిషన్ నివేదిక ఇచ్చారు కదా, బయట పెట్టారా? దాని సంగతి ఏంది? దాన్ని ఎవరు విచారణ చేద్దన్నారు? ఆ విచారణ బయటకు ఎందుకు రాలే? అంత డబ్బు ఖర్చు పెట్టి కమిషన్ వేస్తే ఆ కమిషన్ నివేదిక బయట ఎందుకు పెట్టలే? తర్వాత కార్ రేసింగ్ అన్నారు. కార్ రేసింగ్ అనే ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడానికి గవర్నర్ పర్మిషన్ ఎందుకండి? గవర్నర్ పర్మిషన్ ఎందుకు? ఎవరు చెప్పారు? చెప్పారు కదా, దానికి అవసరం లేదు. తర్వాత చిన్న స్థాయి అధికారులు ఏ రకంగా పెట్టారు? ఒక కళ్యాణ్ గారు రవీంద్రరావు